హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడాను. అలాగే ఈ వీడియో ఏంటంటే, ఈ మధ్యన చెప్పాను కదా, పార్టీ జరిగింది, ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎలా అయితే పార్కుకి వచ్చేసామండి. అందులో మా వాళ్ళందరూ అక్కడ భోజనాలు చేస్తారు. ఇక్కడ కాదండి, చేసిందేమో రూమ్లో చేసుకొని తీసుకొని వచ్చేసారు. అంత వంటంతా బాయ్సే చేశారు. అలాగే ఆ ఊరి ఆడపడుచులు ఎంతమంది ఉన్నారో కోవిడ్లో అంతమందిని కూడా పిలిచారు భోజనానికి. పండగకు ఒకసారి ఇలా సంవత్సరానికి ఒకసారి పిలుస్తూ ఉంటారు. ఆ రోజు కాదనకుండా మేమైతే వెళ్ళాల్సిందిగా వాళ్ళు కోరుకుంటారు. వీలైన వాళ్ళందరూ రావడానికి ట్రై చేస్తారు. అయితే ఈరోజు డ్యూటీ ఉంది, కానీ డ్యూటీకి డుమ్కా కొట్టేసి మరీ వచ్చేసాను ఇలా మా వాళ్ళ కోసం. ఇప్పుడైతే మా వాళ్ళు ఏమేమి చేశారు వంట చూద్దాం రండి. స్పెషల్ అండ్ వైట్ రైసు, రసము, అప్పడాలు, పెరుగు చట్నీ, మటన్ కర్రీ అండ్ బగారా రైసు. స్వీట్ అయితే పాయసం చేశారు అండ్ ఒక లడ్డు పెట్టారు. అలాగే వడలు కూడా పెట్టారు. వాటర్ బాటిల్స్, పెప్సీ, 7 అప్ అన్నీ తీసుకొచ్చేసారు. ఫుల్గా అయితే తినేసామండి మేమైతే. ఇక్కడైతే పార్క్ ఇలా ఉంటుంది ప్రశాంతంగా. ఎందుకంటే రోమన్లో చాలా మందిని చూసారంటే కంప్లైంట్లు ఇస్తారు కువైట్ వాళ్ళు. అందుకే మేము ఇలా పార్క్ చూసుకుంటాం సంవత్సరానికి ఒకసారి. కూడా ప్రాబ్లం ఉండకూడదు కదా, అందుకే ఇలా పార్క్లోకి వచ్చి అందరం కూర్చొని మరీ తింటాము. బాయ్స్ అయితే ఒక సైడ్ కూర్చుంటారు, లేడీస్ అయితే ఒక సైడ్ కూర్చుంటాము అండి. అందరము ఇలా ఏదైనా కవర్ వేసుకొని నీట్గా కూర్చొని తినేసి ఇక్కడ వాళ్ళు అయితే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే డ్యూటీలు చేసుకొని మరీ వచ్చి ఇలా చేయాలి అంటే పేరున ఫోన్లు చేసి అందరికీ సరుకులు తెచ్చి వంట చేసి పెట్టాలంటే చాలా కష్టం. ఇక్కడ ఈ వీడియో చూసి ఏమనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.